అకాల వర్షంతో ధాన్యం తడిసిపోవడంతో సిద్దిపేట జిల్లా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక సిద్దిపేట జిల్లా రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లా రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? సునీత, సిద్దిపేట జిల్లా రైతుల్ని ఒకవైపు రైతుల మీద ఒకవైపు ప్రభుత్వము పగబట్టింది, మరోవైపు ప్రకృతి కూడా పగబట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ లో గత నెల రోజుల వ్యవధిలో 4 సార్లు ఈ ప్రాంతంలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వెలు, హుస్నాబాదు, అటు మానకొండూరు ప్రాంతంలోని కొంత భాగంలో పూర్తి స్థాయిలో ఒకవైపు వడగళ్ల వానలు, మరోవైపు అకాల వర్షాలు రైతులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించాయి. పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపించింది. గత 20 రోజుల క్రితం ఇటు నంగనూరు మండలంలో, చిన్నకోడూరు మండలంలో పెద్ద ఎత్తున వడగళ్లు కురిసి దాదాపు 10-12 వేల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది, మామిడి తోటల నష్టం కూడా జరిగింది. గత 10 రోజుల క్రితం గజ్వెల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అటు జగదేవ్పూరు, మరుకూకు, ములుగు, వర్గలు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసి చాలా ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి, రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇట్లా వరుసగా ఇటు దుబ్బాక నియోజకవర్గంలో కూడా చాలా తీవ్రమైనటువంటి వర్షాలు పడి వర్షాలతోటి రైతుల పంటలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక నిన్న కురిసినటువంటి వడగళ్ల వర్షము, అకాల వర్షంతోనైతే రైతులు పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి ఈ వర్షాల వల్ల ఏర్పడింది. ముఖ్యంగా ఒకవైపేమో వడగళ్ల వర్షాలతోటి దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 4 మండలాల్లో అటు దుబ్బాక, మిడిదొడ్డి, తొగుట, రాయపోలు, గౌసాబాద్ మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి. అంటే ఈ రోజు రేపు రైతులు కోతకు సిద్ధం చేసినటువంటి పంటలండి, వరి పంట అంతా కూడా పూర్తిగా ఒక్క గింజ లేకుండా ఈ వడగళ్ల వర్షానికి ధ్వంసమైపోయి గింజలు రాలిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు జరిగితే, మరోవైపు ఏమో రైతులు పండించినటువంటి పంట కోతలకు తీసుకొచ్చినటువంటి పంటలు ఐకేపీ కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లో అవి చేరి ఉన్నాయి. అవి కొనుగోళ్ల జాప్యం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కొనుగోలు ప్రభుత్వం సరైన సమయంలో వాటిని కొనుగోలు చేసి రైస్ మిల్లర్స్ కు తరలించాల్సి ఉండగా అవి చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఈ పంటలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపేమో వర్షాలతోటి, మరోవైపేమో ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించి వాళ్ళకు అవసరమైనటువంటి డబ్బు ఇవ్వాల్సి ఉండగా అవి కూడా ఇవ్వకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం అయితే వాటిల్లింది. ముఖ్యంగా వడగళ్ల వానలతో అయితే భారీగా నష్టపోయినటువంటి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మరోవైపు మామిడి పంట రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు. 100 ఎకరాల్లో మామిడి పంట నష్టపోయి లక్షలాది ఎకరాల్లో రైతులు నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వాళ్లకు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు కూడా ఇక్కడ పరిశీలించి ఒకటే డిమాండ్ చేశారు. ఒక ఎకరానికి 20,000-25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తే తప్ప రైతులు బతికి బట్టగట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్లకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ హరీష్ రావు కూడా డిమాండ్ చేయడం జరిగింది. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.